వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇలా ఈ ఎగ్జామ్స్లో అవార్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ప్రాపర్గా ఆన్సర్ చేసేందుకు మనం ఈ వీడియో ద్వారా అవార్డ్కి సంబంధించినటువంటి అప్డేట్ని గురించి మాట్లాడదాం. ఈ అవార్డు దేనికి సంబంధించింది అని అంటే స్పోర్ట్స్ పద్మ అవార్డ్స్ అలా కాకుండా ఇది ప్రత్యేకంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి విభాగంలో వచ్చినటువంటి ఆ విభాగానికి ఇచ్చినటువంటి అవార్డుగా గుర్తుంచుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఈ అవార్డుని ప్రదానం చేశారు. సో ఇలాంటి అన్ని అంశాలను కూడా ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈఓసిడిపిఓ కానీ జీపీఓ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్కి సంబంధించి ఈ కోర్సెస్కి సంబంధించి ఐకాన్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఈ క్లాసెస్కి సంబంధించి మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. సో దీనికోసం యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. సో మనం అవార్డ్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ అవార్డ్ దేనికి సంబంధించినటువంటిది అని అంటే మనం భారతదేశంలో ప్రజాపాలనకి సంబంధించినటువంటి విభాగంలో ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్కీమ్స్ ప్రజాపాలనకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని అవార్డ్స్ని ప్రదానం చేస్తూ ఉన్నారు. ఇటీవల ప్రజాపాలనకి సంబంధించినటువంటి అవార్డులో ఎవరికి ఏ విభాగంలో అవార్డు వచ్చింది అని చెప్పేసి క్వశ్చన్ అడిగితే మనం ఇన్నోవేషన్ విభాగం గురించి మాట్లాడదాం. సో ఇన్నోవేషన్ అనేటువంటి విభాగం తీసుకున్నారు. ఈ ఇన్నోవేషన్ విభాగం దేనిలో అనంటే ప్రజాపాలనకి సంబంధించి. సో ఈ ప్రజాపాలనలో ఇన్నోవేషన్ అనేటువంటి విభాగంలో అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. ఏం ప్రదానం చేశారు? అవార్డు. సో ఈ అవార్డుని ఏ విభాగానికి ప్రదానం చేయడం జరిగింది అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి విభాగంలో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. సో ఎందుకు ఈ అవార్డుని ఈ విభాగానికి ఇచ్చారు అని అంటే పోషన్ ట్రాకర్ అని చెప్పేసి మనకి ఒక అప్లికేషన్ ఉంది. సో ఈ పోషన్ ట్రాకర్ అనేటువంటి అప్లికేషన్ ఏ విభాగంలో ఎప్పటి నుంచి రన్ అవుతా ఉంది అని అంటే 2021లో పోషన్ ట్రాకర్ని ప్రారంభించడం జరిగింది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ విభాగంలో. సో ఈ మినిస్ట్రీ పర్యవేక్షణలో ఈ పోషన్ ట్రాకర్ నడుస్తూ ఉంది. ఇది ఒక అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ని ఎందుకు రన్ చేస్తూ ఉన్నారు అని అంటే ఈ అప్లికేషన్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే అంగన్వాడీస్కి సంబంధించి అంగన్వాడీ సెంటర్లు ఏవైతే ఉంటాయో ఈ అంగన్వాడీ సెంటర్లలో దేశవ్యాప్తంగా 13,96,000 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయండి. ఎన్ని అని అంటున్నాం? సెంటర్స్ ఉన్నాయి. సో ఇలా ఈ సెంటర్స్ కి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ అంగన్వాడీ సెంటర్ల ద్వారా పారదర్శకంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి న్యూట్రిషన్కి సంబంధించినటువంటి డేటాను ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి డేటాను ట్రాక్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ ఉమెన్ మహిళలకి సంబంధించి గర్భిణీ స్త్రీలు, సో ప్రెగ్నెంట్కి సంబంధించినటువంటి మహిళలు, అలాగే వీరితో పాటు పిల్లలకి సంబంధించి, అలాగే లాక్టేటింగ్ ఉమెన్కి సంబంధించి బాలింతలు, అలాగే వీరితో పాటు పిల్లలకి సంబంధించి పిల్లలు ఇక్కడ 6 నెలల నుంచి 6 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లలకి సంబంధించినటువంటి న్యూట్రిషన్కి సంబంధించినటువంటి అంశాలను ట్రాక్ చేయడం జరుగుతోంది ఈ పోషన్ ట్రాకర్ అనేటువంటి అప్లికేషన్ ద్వారా. ఈ పోషన్ ట్రాకర్ అప్లికేషన్ ద్వారా ఆటోమేటెడ్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. పోషన్ ట్రాకర్లో నిజమైనటువంటి రియల్ టైం డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా, అంగన్వాడీ టీచర్స్ అప్డేట్ చేయడం ద్వారా ఇక్కడ నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశం తెలియడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వీటన్నిటితో పాటు శిక్షణ సామర్థ్యాన్ని కూడా పోషన్ ట్రాకర్ అనేటువంటి ఈ అప్లికేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా వీటన్నింటికి ఉపయోగపడుతున్నటువంటి పోషన్ ట్రాకర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి అప్లికేషన్గా గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ట్రాకర్ ఏది అని అంటే భారతదేశానికి సంబంధించిన పోషన్ ట్రాకర్ అప్లికేషన్ అని చెప్పేసి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాలి. సో ఇలా ఈ పోషన్ ట్రాకర్కి సంబంధించి లాన్సెట్ లాంటి పత్రికలు కూడా, జర్నల్స్ కూడా ఈ పోషన్ ట్రాకర్ గురించి
ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్కి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్కి ఇటీవల ఏ అవార్డు వచ్చింది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇన్నోవేషన్ విభాగంలో ప్రజాపాలనకి సంబంధించి అవార్డు అనేది రావడం జరిగింది. ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేశారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ అవార్డును స్వీకరించారు అని అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించి సెక్రటరీ ఉన్నారు. ఈ సెక్రటరీ ఎవరు అని అంటే దీనికి సంబంధించి అనిల్ మాలిక్ గారు ఉన్నారు. ఈ అనిల్ మాలిక్ గారు ఈ అవార్డుని స్వీకరించడం జరిగింది. సో ఇటీవల పోషన్ ట్రాకర్ కి అవార్డు వచ్చిందా లేదా అని అంటే ఎస్ వచ్చింది అని చెప్పాలి. ఈ పోషన్ ట్రాకర్ అనేటువంటి కార్యక్రమం పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతోంది. పోషన్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ లోపాన్ని తగ్గించేందుకోసం 2018 మార్చి 8న ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. సో ఇలా పోషన్ అభియాన్లో భాగంగా పోషన్ ట్రాకర్, ఈ పోషన్ ట్రాకర్ అనేది దేశవ్యాప్తంగా కూడా న్యూట్రిషన్కి సంబంధించిన అంశాలను ట్రాక్ చేస్తూ ఉంది. ఇలా ట్రాక్ చేస్తూ అద్భుతంగా వర్క్ చేస్తున్నటువంటి ఈ పోషన్ ట్రాకర్ని గుర్తించి ఇన్నోవేషన్ విభాగంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాకర్గా పనిచేస్తూ ఉంది ఈ అప్లికేషన్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజాపాలన విభాగంలో అవార్డుని ఇచ్చారు. సో ఇలా గుర్తుంచుకుంటే దీనికి సంబంధించి మీకు బిట్ ఎలా అడిగినా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇలా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.